హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా, భలే తిట్టుకొని ఉండుంటారు నాకు తెలిసి. అయినా ఎంత లేట్గా ఎందుకు వచ్చావు, నేను ఆర్డర్ రమ్మన్నాడని అడగచ్చు మీరు. నాకు అసలు ఒంట్లో బాగాలేదనమాట. ఏమైందనేది వీడియో లాస్ట్లో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు నేను మీకు అప్డేట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట ఈ సోలార్ గురించి అని చెప్పేసి. సో అందుకని ఈరోజు సోలార్ గురించిన విషయాలు చెప్పాలి కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చానమాట. ఏమీ అనుకోకండి వీడియో బాగోకపోతే, ఎందుకంటే నేను వీడియో తీయమని నేహాల్కి ఇచ్చానమాట, నాకు ఒప్పుకోలేక. సో ఐఎమ్ సారీ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే వీడియోలో. సో మ్యాటర్ ఏంటంటే, మొన్న సోలార్ని ఇన్స్టాల్ చేయడానికి 2 days పట్టింది కదండి, సండే అండ్ మండే పట్టిందనమాట. సో ఈరోజు ఏంటంటే, ఒక 2 days బ్యాక్ ఎలక్ట్రీషియన్స్ వచ్చారనమాట. వాళ్ళేమో మనకి కొత్త మీటర్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ మేము 2 సోలార్లు తీసుకున్నామండి. సో దానివల్ల 2 మీటర్స్ పెడుతున్నారనమాట. సో ఆ రోజు వాళ్ళు వచ్చి బిజీగా పని చేసుకుంటున్నారు, నాకైతే అస్సలు బాగాలేదు. సో అందుకని చెప్పేసి నిహాల్నేమో పంపించి తీయించానమాట వీడియో. ఈరోజు అదే రోజునే ఆయనేమో బయటికి వెళ్ళారు. సో ఆయన పనిలో ఆయన ఉన్నారు, వీళ్ళు వచ్చి వీళ్ళ పనిలో ఉన్నారన్నమాట, చాలా బిజీగా. ఇంకా చాలా పని ఉంది ఈ సోలార్కి రిలేటెడ్. సో అది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, పనులు అవుతుంటూ ఉంటే నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. పోతే నాకు బాగాలేని విషయానికి వస్తేనండి, నాకు అమ్మవారు వచ్చిందనమాట. సో ఫుల్ ఫీవరు, నెక్స్ట్ వచ్చి ఫుల్ హెడేక్, ఇంకా అసలు బాడీ పెయిన్స్ అనమాట. చాలా ఒళ్ళంతా కూడా కురుపులు వచ్చేసినాయి. మీకు తెలిసే ఉంటుంది అమ్మవారు వస్తే ఎలా వస్తుంది అనేది. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. సో అందుకని చెప్పేసి అసలు వెంటనే వీడియో పెట్టలేకపోయాను అనమాట. ఇప్పుడు వీడియో పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఈ వీడియో నేను అలా ఉంచేసానంటే మాత్రం అస్సలు నేను ఈ వీడియో పెట్టలేను, ఈ అప్డేట్ నేను ఇవ్వలేను. సో అందుకని చెప్పేసి నేను లేట్ అయినా పర్వాలేదని ఈరోజు కొద్దిగా ఓపిక వచ్చింది కాబట్టి నేను మీకు వీడియో పెడుతున్నాను. నాకు 1 week నుంచి ఒంట్లో బాగోకపోవడం కాదు కానండి, అందరికీ భలే సరదా తీరిపోతుంది. ఒక మా అత్తయ్య అయితే పైకి కిందకి తిరగలేకపోతున్నారు అనమాట. పాపం ఆవిడే వచ్చి అన్ని పనులన్నీ చేసుకుంటారు, నేను అస్సలు కదలలేకపోయాను అనమాట. సో ఈయనైతే పాపం డ్యూటీకి వెళ్ళి ఆఫీస్లో పనులు చేసుకొని వచ్చి ఇంకా పాపం ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు, కానీ ఏం చేస్తుంది చెప్పండి, పరిస్థితుల ప్రభావం వల్ల పాపం ఆయనకి అసలు రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట. ఇంకా వీడి విషయానికి వస్తేనండి, వాడికి అసలు బాగోట్లేదు. 3-4 days నుంచి మోషన్స్, తర్వాత ఫీవరు, ఇంకా వామిటింగ్స్, ఇంకా రకరకాలుగా నరకం చూపించేశాడు అనమాట వీడు కూడా. వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి పాపం మా వారికి అయితే మాత్రం భలే టాస్క్ అయిపోయింది. ఆడి గురించి అని చెప్పేసి ఆడికి నచ్చిన బొమ్మలంట, పెన్సిల్ అంట, ఏంటేంటో పాపం కొనిచ్చారు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించితే అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళేమో ఇంజెక్షన్ చేశారు. ఎనీవేస్ ఇంజెక్షన్ చేశాక బాగానే ఉన్నాడు, క్యూర్ అయ్యాడు, చక్క మెడిసిన్ వేసుకుంటున్నాడు. వాడు క్యూర్ అయ్యాడు. ఇప్పుడు ప్రెజెంట్ నేను కూడా కొద్దిగా క్యూర్ అయ్యాను కాబట్టి నేను మీకు వీడియో పెడుతున్నా. నెక్స్ట్ మళ్ళీ సోలార్ గురించి మంచి అప్డేట్ ఏదైనా వస్తే మాత్రం నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.